1.6 మీటర్స్ ఎత్తు కలిగినటువంటి ఒక మనిషి 20 మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక టవర్ నుంచి 18.4 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ మనిషి కన్ను టవర్పై చివరితో చేసే ఊర్ధ్వ కోణం అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చూడండి ఒకసారి నేనేం చేస్తున్నాను, డయాగ్రామ్ వేస్తాను ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి ఒక మనిషి అనుకుందాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్లో ఉన్నాడు, రైట్. ఇది హైట్, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఓకే, మీకు అర్థం కావడానికి ఈ ప్రయత్నాలు. ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నారు, రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ మనిషి హైట్ వచ్చేసి 1.6 మీటర్లు కలిగినటువంటి 1.6 మీటర్స్, ఇది హైట్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క ఎత్తు. 1.6 మీటర్ ఎత్తులో మనిషి ఉన్నాడు. ఇక్కడ నుంచి ఈ పోల్కి, ఈ టవర్కి మధ్య, ఇది టవర్ అమ్మ, టవర్, ఈ టవర్కి మధ్య సంబంధించినటువంటి హైట్ మొత్తం వచ్చి ఎంత ఉంది సార్ అంటే, టవర్ హైట్ వచ్చి 20 మీటర్స్ ఉంది. ఈ మధ్య డిస్టెన్స్ వచ్చి 18.4 మీటర్స్ ఉంది, 18.4 మీటర్స్ ఉంది. అయితే మనిషి కన్ను ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే టవర్ పైకి చివరిగా ఉండేటటువంటి ఊర్ధ్వ కోణం ఎంత, వాట్ ఈస్ ద టీటా? ఇది క్వశ్చన్ అమ్మా. ఈ టీటాను మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది మొత్తం 20 ఉన్నప్పుడు ఇది 1.6, ఇది కూడా 1.6 మీటర్స్ ఉంటుంది కదా, గాట్ ఇట్. ఈ 20లో నుంచి 1.6 అంటే 1 పోతే 19, 19లో నుంచి 6 పోతే ఇది కూడా 18.4 మీటర్స్ అవుతుంది. ఓకే, అది 18.4 మీటర్స్. ఇక్కడ నుంచి ఈ లెంత్, ఇక్కడ నుంచి ఈ లెంత్ సేమ్ కాబట్టి ఇది కూడా 18.4 మీటర్స్ అయ్యింది. టీటా వాల్యూ కావాలి. మనం ఒకసారి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవడం జరిగింది. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, 18.4/18.4 క్యాన్సిల్ చేస్తే tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎప్పుడు 1 వస్తుంది? టీటా ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు 1 వస్తుంది? 45 డిగ్రీస్లో వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్.